ఓకే. గేట్ దగ్గర ఉన్నటువంటి మీటింగ్కి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ లోపలికి పంపాల్సిందిగా పోలీస్ వాళ్ళని కోరుతా ఉన్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ దయచేసి లోపల పంపించండి. అక్కడ దయచేసి ఆపొద్దు. ఈనాటి ఈ సమావేశానికి జిహెచ్ఎంసీ ఎన్నికల శంఖారావానికి ఈ సభకు కొద్దిసేపట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారు రాబోతున్నారు. మరి ఈ సభకు ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షుడు ఇప్పుడు ఉన్నటువంటి గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన పెద్దలు భూపేందర్ యాదవ్జీ గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, ఆశీష్ గారు, జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, పాండు గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఉమాదేవి గారు, భాస్కర్ గారు, సురేందర్ రెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలు, వేదిక పక్కన ఉన్నటువంటి మన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ, మరి ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మీడియా మిత్రులకి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకుముందు రాజాబాయ్ మాట్లాడిన ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, భవిష్యత్తులో పాత నగరం అభివృద్ధి కావాలంటే మనం బీజేపీకి ఓటు వేయాలా లేదా అని అందరూ ఒక్కసారి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాత నగరం ఎప్పుడు ఇట్లనే ఎంఐఎం కాళ్ళ కింద నల్లుల్లాగా ఉండాలన్నా మన భవిష్యత్తు, మనం కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధికి, హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని మన ప్రాంతంలో కూడా జరగాలంటే బీజేపీ పార్టీకి, కమలం పువ్వు గుర్తుకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలంటే ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులని ప్రతి డివిజన్లో కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని సందర్భంగా కోరుతా ఉన్నా. మొన్న దుబ్బాకలో ఏమైందో ఒక్కసారి మీరు అందరూ గమనించండి. ఇంతకుముందు కేసీఆర్ గారు సభలో భయపడిస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు. మమ్మల్ని ఒరే పోరే అంటే నేను కళ్ళెర చేస్తే మీరందరూ ఏమవుతారో ఒక్కసారి చూసుకోండి అంట. మనల్ని సన్యాసులు అనొచ్చంట, దొంగలు అనొచ్చంట, దోపిడీదారులు అనొచ్చంట, మోసగాళ్ళు అనొచ్చంట, మనము కొట్లాటలు పెడుతున్నామని చెప్పి అబద్ధాలు చెప్పొచ్చంట, ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం చేయొచ్చంట. కానీ ఆయన మాట్లాడే మాటలు, ఆయన కొడుకు మాట్లాడే మాటలకు ఎవరు జవాబు చెప్పొద్దంట. ఇదేమైనా జాగీరా? అది తెలంగాణ జాగీరా? ఏమి ఇంకొక నైజామా? ఎనిమిదో నిజామా? బరాబర్ నిన్ను తిడతారు. నీవెట్లా ఇతరులను తిడతావో అదే మాట మీద నిన్ను తిడతారు. నీకెవ్వరు భయపడడానికి ఎవరు సిద్ధంగా లేడు ఇక్కడ. కేసీఆర్ కు భయపడి ఏ ఒక్కరు వెనక్కి తగ్గని, ఇంకా భాజపా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి అయ్యారు, 10 అడుగులు ముందుకే వేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. దుబ్బాక పెద్దలు గూబా గుయ్యమనిపిస్తే ఇప్పటిదాకా ఇంకా నిద్రమబ్బు దిగలే, ఇంకా సోయి రాలే, ఇంకా కేసీఆర్ కు సోయి రాలే. ఈరోజు మాటలు నా స్పీచ్ లో సప్ప ఉన్నాడు, అయిపోయింది స్పీచ్ లో సప్ప ఉన్నాడు. అసలు ఆ మాటల దమ్ము లేదు, ఓడిపోతున్నటువంటి భయం కనిపిస్తా ఉంది ఆయన స్పీచ్ లో. ఎప్పుడు ఆయన మీ సమావేశంలో పెడితే ఇక ఎవరిని తిడతాడో, ఏం తిడతాడో, ఏమేం మాటలు అంటలో అంటే ఆయనకు అర్థమైపోయింది, సోయి వచ్చింది. తిడితే ఓట్లు పడవు, ప్రజలకు పని చేస్తేనే, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే ప్రజలు ఆదరిస్తారంటే అటువంటి సోయి వచ్చింది కేసీఆర్కి. అది ఎన్నికల కోసం వచ్చిన సోయి, మళ్ళీ ఎన్నికలు అయిపోగానే మళ్ళా సోయి తప్పుతాడు. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఏ విధంగా రిజల్ట్ ఇచ్చింది? దుబ్బాక ఏడ ఉంది? కేసీఆర్ కు, గజ్వేల్కు ఆనుకొనుంది. ఆయన కొడుకు కేటీఆర్ సిరిసిల్లకు ఆనుకోనుంది. ఆయన అల్లుడు ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేటకు ఆనుకోనుంది. మరి ఆ పక్కన ఆనుకొని ఉన్నటువంటి దుబ్బాక ప్రజలు
వీళ్ళు ఎన్ని రకాలుగా భయపడిచ్చినా పోలీసులతోన దాడులు చేపించిండ్రు, పోలీసులతోన కేసులు పెట్టిండ్రు, మన కార్యకర్తల ఇళ్లలో పైసలు పెట్టి దొంగ కేసులు పెట్టిండ్రు, మన అభ్యర్థి ఇంటిగా పోలీసులు సోదాలు చేసిండ్రు. మన అధ్యక్షుడు అక్కడ పోతే ఆయన మీద దాడి చేసి పోలీసు జీపులో ఏ విధంగా కుక్కిందో ఒక్కసారి మన కార్యకర్తలు మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అన్ని రకాలుగా వేధించిన ఏ ఒక్క బీజేపీ కార్యకర్త వెనక్కి తగ్గలేదు దుబ్బాకలో అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చినా, కోట్ల రూపాయల డబ్బులు పంచినా ఏ ఒక్క కార్యకర్త గాని, ఏ ఒక్క దుబ్బాక ప్రజలు గాని ఒక్క అడుగు కూడా ఎరుకేలేదు. మేము ఓడించి తీరుతామనేటటువంటి శపథం తీసుకొని అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోయినా ఆయన భార్యను అక్కడ నిలబెట్టి పోటీలో పెట్టినా ఏ మాత్రం కూడా అక్కడ వాళ్ళ పట్ల అంటే పాపం చనిపోయింది కదా అనేటటువంటి సంతాపం కూడా లేకుండా మరి భారీగా ప్రజలందరూ కూడా ఏకమై టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు బుద్ధి చెప్తామని దుబ్బాక ప్రజలు చెంప చెల్లు అనిపించిన విషయాన్ని హైదరాబాద్ నగర ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పింది. అదే స్ఫూర్తితో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి డివిజన్ లో కూడా గెలిపించి హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మోసం చేసినటువంటి కేసీఆర్ ను నేను ఏం చేయకుండా ప్రజలు నాకు ఓట్లు వేస్తారు. ఎందుకంటే 3 సార్లు వేసిండు మీరు ఓట్లు. మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఉద్యమ నాయకుని ముఖ్యమంత్రిగా చేద్దామని ఓట్లేసిండ్రు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే జిహెచ్ఎంసీలో ప్రజలకు 2 బెడ్రూమ్లని, హైదరాబాద్ నగరంని విశ్వనగరం మారుస్తా, డల్లాస్ చేస్తా, ఇస్తాన్బుల్ చేస్తా, పాత నగరాన్ని ఇస్తాన్బుల్ చేస్తాడు. ఇట్లా అనేక రకాలుగా మోసాలు చేసి హైదరాబాద్ నగరంలో వాన పడితే రోడ్లు సముద్రం అవుతుంది, కార్లు పడవలు అవుతాయి. హైదరాబాద్ నగరం నడిబొట్టున్నటువంటి అసెంబ్లీ ముందల మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడతాయి. నాకు ఓటేయండి, హైదరాబాద్ లో వాన పడితే లోతట్టు ప్రాంతాలు గాని, నాలాలు గాని, డ్రైన్లు గాని, రోడ్లు గాని అభివృద్ధి చేస్తా, వర్షం పడితే అద్దాల్లాంటి రోడ్లు వేస్తా, ఒక చుక్క వాన నీళ్లు కూడా ఆగకుండా రోడ్లు అద్దాల్లాగా నిర్మాణం చేస్తాడు. మరి ఏమైంది? మొన్న వాన వస్తే ఏమైంది? ఇంతకుముందు వాన వస్తే ఇంటి మీద రోడ్ల మీద నీళ్లు ఉండేవి. మొన్న వానకి ఏమైంది? ఇండ్లలోకే నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఈయన 67,000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తున్నాడు. మరి నువ్వు 67,000 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే మరి ఇండ్లలోకి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కేటీఆర్, కేసీఆర్ ఇక కల్వకుంట్ల తారక రాముడు కాదు, ఆయన కల్వకుంట్ల తుపాకీ రాముడు అని చెప్పాలి. ఇంకా ఆ తుపాకీ రామునిగా మాటలు అయితే ఇక కోటలు దాడతాయి. ఆయన మాట్లాడితే అమెరికా గురించే మాట్లాడతాడు. డల్లాస్ అంటాడు. డల్లాస్ లో ఇటువంటి భాషనే మాట్లాడతారా ఎవరైనా తెలుగు వాళ్ళు? మన తెలుగు వాళ్ళు ఆయన భాష ఎట్లా ఉంటుంది విన్నామా మనం ఎప్పుడైనా? అమెరికాలో అది చదువుకున్నాడంట, అమెరికాకు పోయి వచ్చిండంట. అమెరికా వాడికి పోయి వచ్చిన భాష ఎట్లా ఉంటుంది? ప్రధానమంత్రి అంటే అటువంటి గౌరవం లేదు, ప్రతిపక్ష పార్టీలు అంటే గౌరవం లేదు, వ్యక్తుల మీద గౌరవం లేదు, ఏ మాత్రం కూడా సంస్కారం లేనటువంటి భాష మాట్లాడేటువంటి మరి కేటీఆర్ కు తుపాకీ రాముడు మాటలతో ప్రజలను మోసం చేసేటువంటి తుపాకీ రాముడు అనేటటువంటి బిరుదు సరిగ్గా సరిపోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చెప్తున్నారు వాళ్ళు హైదరాబాద్ నగరంలో మునిగిపోతే మేము 10,000 రూపాయలు ప్రకటించిన. ఎప్పుడు ప్రకటించిండు 10,000 రూపాయలు? ఆయన ఎక్కడికైనా, ఏ కాలనీకైనా, ఎక్కడికైనా, ఏ ఇంటి ముందుకు నీళ్ళు వచ్చిన ఇంటి ముందుకైనా ఏ ఒక్కరినైనా ఈ కేసీఆర్ పలకరించిండా? ఏ ఒక్కరినైనా ఏ ఇంటి ముందుకైనా పోయి కేసీఆర్ పలకరించిండా? అవునమ్మా, నీ కష్టం ఏమి, నీ బాధ ఏమి నష్టమైంది నీకు? ఇంట్లో మొత్తం ఇంట్లో సరుకులు పోయినాయి, బట్టలు పోయినాయి, నీళ్లు వచ్చినాయి, ఇంట్లో తిన్నింక లేదు, ఉండనింక లేదు, పండనింక లేదు. మరి నీ కష్టం ఏమిందో మేము ఆదుకుంటామనేటటువంటి మాట ఏ ఒక్కరికైనా భరోసా ఇచ్చిండా? ఏ ఒక్కరికి భరోసా ఇవ్వకుండా మనం అందరం ప్రశ్నిస్తే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేస్తే ఆదుకుంటలేదు ప్రభుత్వం అని. అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు దుబ్బాకలో ఓడిపోతున్న సందర్భంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నా గువ్వయ్య ఒక గువ్వ ఆడ గుయ్యమనిపించిండ్రు, ఇంకో గువ్వ ఈడ గుయ్యమనిపిస్తే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కనుక బీజేపీ వస్తే వచ్చే ఎన్నికలు నా మొహం కూడా పచ్చడి చేస్తారనేటటువంటి ఉద్దేశంతోనే ఈ 10,000 రూపాయలు అనౌన్స్ చేసిండు. కానీ ఏ బీద వాళ్ళ మీద ప్రేమతో కాదు, కనికరంతో కాదు, వాళ్ళని ఆదుకోవాలని కూడా కాదు. ఆదుకునే గుణమే ఉంటే మరి ఎన్నికలు ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చిండు?
ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల. ఈ జిహెచ్ఎంసీ యొక్క కాలం పూర్తయ్యేటటువంటి కాలం ఫిబ్రవరికి పూర్తవుతుంది. 5 సంవత్సరాలు. జనవరి చివరి వారంలో ఎన్నికలు చేసుకోవచ్చు, జనవరి 2వ వారంలో ఎన్నికలు చేసుకోవచ్చు. ఈ వరద సహాయం అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నువ్వు చెప్పినటువంటి ఆ 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చినాక నువ్వు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కానీ ఏం చేసిండు? 10,000 రూపాయలు 550 కోట్లు నెట్ క్యాష్ ప్రభుత్వం డబ్బులు డ్రా చేసి వాళ్ళ కార్యకర్తల జేబుల్లో గుట్టి మీరు ఈ పైసలు తీసుకుపోయి ఓటర్లకు పంచండి, రేపు మనకు ఓట్లు కావాలి, ఓట్లు కావాలి, మనకు ఎక్కడెక్కడైతే ఓట్లు రావాలనో అక్కడ పంచండి. ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళకు కాదు వాళ్ళు పంచింది, వాళ్ళకు చుట్టాలకు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఇళ్లలో సగం పైసలు జేబులో పెట్టుకొని సగం పైసలు పంచి వాళ్ళ అకౌంట్లలో వేయకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి కేసీఆర్ను ఏమి చేసినా తప్పు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ ధనాన్ని నీ కార్యకర్తల చేతుల్లో పెట్టి అడ్డగోలుగా పంచానికి నీకు ఎవరు అధికారం ఇచ్చిందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అధికారం నీ చేతుల్లో ఉందని నీ బుద్ధి పుట్టినట్ల ప్రజాధనాన్ని ఉపయోగించుకొని కేవలం ఓట్లు సీట్లు, ఆయనకు కావాల్సింది ఓట్లు సీట్లు తప్ప ప్రజల యొక్క సంక్షేమం కానీ ప్రజల యొక్క అభివృద్ధి కానీ ఆయనకు ఏనాడు పట్టేటువంటి విషయం మనం ఒక్కసారి అందరం గ్రహించుకోవాలి. మళ్ళీ ఏం చెప్పి మొత్తం రోడ్ల మీదకి వచ్చినాక మీరు మీ సేవల దరఖాస్తులు పెట్టుకోండి, మీ అందరు అకౌంట్లలో వేస్తామని అందరు పెద్ద ఎత్తున గొడవ చేసినాక మీ సేవలో దరఖాస్తు చేసుకోమన్నట్టు మరుసటి రోజే ఎలక్షన్ల నోటిఫికేషన్ ఇచ్చిండు. అవునా లేదా? మరి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడు పంచనీక లేదు, బీజేపీ పార్టీ ఆపుతున్నది, బండి సంజయ్ గారు ఉత్తరం రాసిండ్రు అని ఒక దొంగ ఉత్తరాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క వాళ్ళు సృష్టించి బీజేపీ ఆపుతుందని ప్రజలను మరొక మోసం చేసేటువంటి పన్నాగం అయినటువంటి విషయానికి సంజయ్ గారు ఛాలెంజ్ చేసిండు. ఇదే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చిపోయినా, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చిపోయినా కేసీఆర్కి ఛాలెంజ్ చేసిండు. అయ్యా నేను బీదలకు ఇచ్చే 10,000 ఆపినా అని చెప్తున్నావు కదా, 10,000 రూపాయల వరద సహాయాన్ని ఆపినా అని చెప్తున్నావు కదా, నేను ఉత్తరం రాసిన అని చెప్తున్నావు కదా, అది నిజమే అయితే రాను భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర రా, అక్కడ వచ్చి ప్రమాణం చేయి, ఆ ఉత్తరం నేను రాసిందని ప్రమాణం చేయని ఇక్కడ వచ్చి గంట పైన మరి బండి సంజయ్ గారు ఉండిపోతే ఎవడైనా ఒక్కడన్నా వచ్చిండా టీఆర్ఎస్ వాడు అక్కడికి? ఏ ఒక్కడన్నా వచ్చి ఆ ఛాలెంజ్ స్వీకరించిండా? అంటే అబద్ధాలు ఎంత చక్కగా ఆడతారు, ఓట్ల కోసం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారు. ఆ మోసం చేసేటువంటి తీరు ఎందుకంటే ఖజానా ఎట్లనైనా ఈ 10,000 రూపాయలు ఎలక్షన్ల వరకు ఆపుకుంటే ఎలక్షన్లు అయినాక ఇవ్వకపోయినా నడుస్తుంది, వాళ్ళకి పైసలు ఇవ్వకపోయినా నడుస్తుంది, మళ్ళీ ఒకసారి మోసం చేసి గెలుద్దామంటటువంటి ఒక దురాశతోనే ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పినటువంటి విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా వాళ్ళకి ఇవ్వాలనే మంచి బుద్ధే ఉంటే ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఆ 10,000 రూపాయలు కంప్లీట్గా పంపిణీ చేసినాకనే ఆయన ఎన్నికలకు పోవాల్సి ఉండే. అక్కడ ఎక్కడెక్కడైతే వరదలకు హైదరాబాద్ రోడ్లు డ్రైన్లు పొంగిపొర్లి ఎక్కడిదక్కడ అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంటే వాటిని 3 నెలలు ముందుకేస్తే ఇవన్నీ ఏమి చేయలేను. ప్రజల్లో దుబ్బాక ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దుబ్బాక ప్రజలు తెలంగాణ మొత్తంలో కూడా ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ఏదైతే ఆలోచన చేసి ప్రజలకు అందరికీ దుబ్బాక ప్రజలు బీజేపీని గెలిపించి స్ఫూర్తిగా నిలిచిండ్రో అదే స్ఫూర్తిని జిహెచ్ఎంసీ నగర ప్రజలు కూడా ప్రతి డివిజన్ లో భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తప్పకుండా జిహెచ్ఎంసీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పోయినా, ఏ డివిజన్కి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ప్రతి ఒక్కరు కూడా బీజేపీ అంటున్నారు. నరేంద్ర మోడీ అంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు ఏవైతే ఈ దేశంలో ఒక భద్రత, రక్షణ, ఒక నమ్మకం, విశ్వాసం, సబ్కే సాత్ సబ్కా విశ్వాస్ सबका बोलो जोर से, सबका साथ, सबका विश्वास, सबका विकास,
సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కే సాత్ ఇదే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా మనం దేశ రాష్ట్రం అంతా కూడా మనకు కూడా అభివృద్ధి అదే విధంగా తెలంగాణలో కూడా చెందాలని, తెలంగాణ కూడా మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఈరోజు రాష్ట్ర ప్రజలేగా ఈరోజు హైదరాబాద్ నగరంలో అన్ని జిల్లాల ప్రజల నివాసం ఉంటారు. అన్ని జిల్లాల నుంచి కూడా ఈ హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్ నగరంలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతాల్లో ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడైనా ఏమైనా ఊర్లలో రోడ్లు కానీ ఊర్లలో ఈరోజు ప్రాజెక్టుల పేరు చెప్తున్నాడు. ప్రాజెక్టుల పేరు చెప్పి తెలంగాణను దోచుకుంటున్నాడు తప్ప ఏ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి లేదు కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రాజెక్టుల పేరు చెప్తున్నాడు, ఆ జిల్లాలో పోయి ఈ జిల్లా ముచ్చడు చెప్తాడు, ఈ జిల్లాలో పోయి ఆ ముచ్చడు చెప్తాడు. అట్లనే ఇక్కడ హైదరాబాద్ నగర ప్రజలను కూడా ఈ మొత్తం తెలంగాణలో నేను అభివృద్ధి చేసిన, నాకు ఓటేస్తేనే అభివృద్ధి చెందుతుంది, బీజేపీకి ఓటేస్తే లాభం లేదు, నన్ను గెలిపిస్తేనే హైదరాబాద్ నగరం బాగవుతుందని చెప్తున్నాడు. మరి ప్రజలు ఓటే లేదా? 3 సార్లు వేసిండ్రు మీరు ఓటు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారికి ఓటేసిండ్రు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసిండ్రు. మళ్ళీ మొన్న 2 సంవత్సరాల కిందట నాకు 5 ఏళ్ళు సరిపోలేదు, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఇవ్వండి, నేను ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటా అంటే మళ్ళీ కూడా గెలిపించిండ్రు తెలంగాణ ప్రజలు. మరి ఇప్పటికి గెలిచి 2 ఏళ్ళు అయింది. మరి ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చలేకపోయిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మళ్ళీ నాకు ఓట్లు వేయండి. 2016లో ఏం మేనిఫెస్టో పెట్టిండో 2020లో సేమ్ మేనిఫెస్టో, మళ్ళీ దాంట్లో ఎలాంటి అక్షరం ముక్క మార్చకుండా. మరి 2016లో చెప్పిన 2 బెడ్రూమ్ల ఇండ్లు ఎక్కడైనా కట్టిందా? మీ డివిజన్లలో ఒక్కసారి చెప్పండి. ఇండ్లు కట్టిందా 2 బెడ్రూమ్ల ఇండ్లు? నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కూడా ఏ ఒక్కటి ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయలే. ఏ ఒక్కటి బీద వాళ్ళ కోసం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 2022 లోపల ఇల్లు లేనటువంటి ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటే, ఇల్లు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రమే ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. అదే పక్కన ఉన్నటువంటి మన ఇంకొక తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు నిర్మాణం చేసిండ్రు. మరి ఇక్కడ కేసీఆర్ ఎందుకు కట్టలేదు ఇండ్లు? కేసీఆర్ ఎందుకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు? ఇక్కడ 2 బెడ్రూమ్లు అని అందరికి ఒక మోడల్ హౌస్ లాగా ఆడొకటి ఇడొకటి కట్టి వాటిని ఆ ఇళ్ళని చూపించుకుంటా అందరికి ఆశ పెట్టుకుంటా మాకు ఓటేస్తే ఇల్లు వస్తుంది, మాకు ఓటేస్తే పింఛన్ వస్తుంది, మాకు ఓటేస్తేనే మీకు అది వస్తుంది, మాకు ఓటేస్తేనే మీ ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుంది ఆయన చెప్తున్నాడు. ఎమ్మెల్యేలు మా వాళ్ళే, ఎంపీలు మా వాళ్ళే, మున్సిపల్ కార్పొరేషన్ కూడా మావే, 1, 2 తప్ప, జడ్పీ చైర్మన్లు మా వాళ్ళే, అన్ని మీ వాళ్ళు ఉంటే జిహెచ్ఎంసీ ఒక్కటి మాకొద్దా? అన్ని ఆయనకే ఉంటే జిహెచ్ఎంసీ ఒకటి మనకొద్దా? జిహెచ్ఎంసీ ఒకటి మాకొద్దా? జిహెచ్ఎంసీ ఒక్కటి బీజేపీకే గెలిపియాలని జిహెచ్ఎంసీలో ఉన్న నగర ప్రజలంతా కూడా నిర్ణయం చేసుకున్నారు. కేసీఆర్ ఈరోజు ఆ ఓటమి భయంతోనే ఈరోజు నగర ప్రజలను ఇంతకుముందు ఏ విధంగా కావాలంటే నాకు ఓటేయండి, అది కావాలంటే నాకు ఓటేయండి, మేము వస్తేనే ఓటు మీకు అభివృద్ధి. ఈరోజు మెత్తగా ఎల్బీ స్టేడియం జరిగినటువంటి మీటింగ్లో అడుక్కునేటటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. ఆ మీటింగ్లో ఏం పసలేదు. వీడికంట కేంద్రం నుంచి బీజేపీ నాయకులు వస్తున్నారంట, రావద్దంట. ఇదేం నీ తాత జాగిరా, నీ జాగిరా, మీ తాత ముత్తాత జాగిరా? ఇదేమైనా మొత్తం నీ జాగిరి? తెలంగాణలో ఎవరు కాలు పెట్టొద్దంట. ఓల్డ్ సిటీలో ఎవరు కాలు పెడతారో చూస్తామంటే రాజాసింగ్ భాయ్ జవాబు చెప్పిండా కదా? ఓల్డ్ సిటీలో ఎవరు వస్తారో రాని అంటే రాజాసింగ్ భాయ్ చెప్పిండు జవాబు. దానికి ఎవరు వస్తున్నారు ఓల్డ్ సిటీకి? ఈరోజు ఎవరు వస్తున్నారు? ఎవరు కాలు పెడతారో చూస్తామన్నారు. ఈరోజు కరెక్ట్గా వాళ్ళకి జవాబు చెప్పేటటువంటి నాయకుడు, వాళ్ళ నోరు ఇప్పకుండా చేసినటువంటి నాయకుడు. ఈరోజు హిందువులకు ముస్లింలకు కొట్లాట పెడుతున్నామంట. కొట్లాట ఎవరయ్యా పెడుతున్నది? ఎంఐఎం పెడుతుంది, కేసీఆర్ పెడుతున్నాడు.
హిందువులకు ముస్లింలకు కొట్లాట పెడుతున్నది కేసీఆర్ ఎంఐఎం. బీద ముస్లింల పేరు చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్ల కోసం ఎన్నిసార్లు మోసం చేసిందే చేసి ఎన్ని హామీలు ఇచ్చిండు కేసీఆర్. ముస్లిం సోదరులకు ఎన్ని హామీలు ఇచ్చిండు? అబద్ధపు హామీలు, మోసం హామీలు. ఈరోజు ఏ ఒక్కరికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలకు, బీద ముస్లింలకు ఈ యొక్క పాత నగరంలో ఏం అభివృద్ధి జరిగిందో ఒక్కసారి చెప్పండి. ఏ కుటుంబాలు, బీద కుటుంబాలు బాగుపడ్డాయో ఒకసారి జవాబు చెప్పండి. ఏ కుటుంబమైనా, ఏ బీద కుటుంబమైనా వాళ్ళు ఒక్కనాడైనా ఆదుకున్నారా? వాళ్ళ హాస్పిటల్లో ఏ బీద వాళ్ళైనా పోతే ఉచితంగా వైద్యం చేస్తున్నారా? వాళ్ళ కాలేజీల్లో, విద్యా సంస్థల్లో ఏ బీద విద్యార్థులకైనా ఉచితంగా విద్యను అందిస్తున్నారా? ఒక మెరిట్ వచ్చినటువంటి పిల్లగాడు, ఈరోజు ఫీజు కట్టలేనటువంటి పిల్లగాళ్ళు ఎంతో మంది బీద ముస్లింలు ఉన్నారు. మరి ఎంతమందికి వీళ్ళు సీట్ ఇచ్చింది ఉచితంగా చెప్పగలుగుతారా? ఎంతమందికి బీద వాళ్ళకు వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చు అయితే కట్టలేక అప్పులో పడేటువంటి ముస్లింలు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఈరోజు ఉచితంగా వీళ్ళు వైద్యాన్ని అందిస్తున్నారా? ఈరోజు ప్రతి ఒక్క బీద ముస్లింల పేరు చెప్పుకొని ఎంఐఎం సోదరులు కేసీఆర్కి ఆ భుజానికోరు ఈ భుజానికోరు ఎక్కి ముస్లింలని మేమే ముస్లింలకు నాయకులం, ఇక మేము తప్ప ఇంకెవ్వరు ఈ దేశంలో పనిచేయరు, మేమైతేనే పనిచేస్తామని ఆ అమాయక ముస్లింల యొక్క పేరు చెప్పి మీరు ఈరోజు కేసీఆర్ కుటుంబం ఒకటి, ఈ రాష్ట్రంలో తెలంగాణ బంగారు కుటుంబం, బంగారు తెలంగాణ చేస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు బంగారు కుటుంబం, బంగారు తెలంగాణ అయిందా, బంగారు కుటుంబం అయిందా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ ఏ కుటుంబంలోనైనా ఈరోజు బాగుపడ్డరు అంటే అది కేవలం ఒకే ఒక కుటుంబం, కేసీఆర్ కుటుంబం అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ముస్లింల పేరు చెప్పుకొని ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడ్డారంటే కేవలం ఎంఐఎం పార్టీ, ఎంఐఎం సోదరులు, ఆ కుటుంబము ఈ కుటుంబము తప్ప ఇంకెవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు మాట్లాడుతూ రాజాసింహయ్య చాలా పాత బస్తీ వివరాలు చెప్పింది మీకు అందరికి. మరి పాత బస్తీ ఎప్పుడు ఇట్లనే ఉండాలనా? మరి పాత బస్తీ ఎప్పుడు అభివృద్ధికి నోచుకోవద్దా? పాత బస్తీలో మేము తిరిగినాం, వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి పోయినాం. వాళ్ళ ఇళ్లకు దాదాపు 6 ఫీట్లు 7 ఫీట్లు ఇళ్లకు నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు ఎత్తిపోసుకొని వాళ్ళకి రోజులు పట్టింది. ఆ ఇండ్ల ముందర నాలాలు ఉన్నాయి, ఇండ్ల ముందర డ్రైన్లు ఉన్నాయి. ఆడ కనీసం బయట నిలబడతామంటే కూడా నిలబడినటువంటి పరిస్థితి. ఆ వాసన పరిస్థితి బయట నిలబడలేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి దుర్భర పరిస్థితిలో, ఇంత దుర్గంధ పరిస్థితిలో ప్రజలు నివసిస్తూ ఉంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో ఫ్రెండ్లీ అలయన్స్ అని పెట్టుకుంటారు, వాళ్ళతో అండగా అవుతారు. టీడీపీ ఉన్నప్పుడు టీడీపీతోనా, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్తోనా, తెలంగాణనే వద్దు అని చెప్పినటువంటి ఎంఐఎం సోదరులు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ తోనా. మరి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతోనా మరి వాళ్ళైతే అభివృద్ధి చెందుతున్నారు. మరి ఆ యొక్క పాత నగరంలో వాళ్ళనే గెలిపిస్తున్నారు. మరి ఈ ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మరి పాత నగరంలో అభివృద్ధి సాధ్యమైతే ఎందుకు చేస్తలేరు అభివృద్ధిని అంటే, అభివృద్ధిని చేస్తే చైతన్యవంతులైతారు, అభివృద్ధి చేస్తే వాళ్ళని ఆర్థికంగా బలపరిస్తే వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు. వాళ్ళని బీద వాళ్ళంతా అట్లే కంట్రోల్ అంటే బీదరికం ఉంటేనే వాళ్ళ కంట్రోల్లో ఉంటారని ఈరోజు బీదరికంలోనే ఉండండి. మీరు ఆర్థికంగా ఎదగొద్దు, ఎట్టి పరిస్థితుల్లో విద్యావంతులు కావద్దు, చైతన్యవంతులు కావద్దు. ఇక్కడ ఎలాంటిది ఉన్నా మా చేతి కింద, మా మో చేతి కిందనే మీరు అందరు ఉన్నటువంటి ఒక నైజాన్ని ఈరోజు పాత నగరంలో కొనసాగిస్తూ ఉంటే ఇంకా ఎంతకాలం అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు దేశమంతా కూడా, దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్క కులము మతము భేదం లేకుండా ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా, గ్రామం యొక్క అభివృద్ధి లక్ష్యంగా, అట్టడుగున ఉన్నటువంటి కడు బీదవారి నుంచి ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు
ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థానానికి పోయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రతి ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, ఈ దేశం నలుమూలలా ఒకే రకమైనటువంటి అభివృద్ధి ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయేటటువంటి ఆకాంక్షతో ఏదైతే అందరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు పోతున్నాడో, మరి ఈరోజు అటువంటి వాళ్ళ చేతులు మనం గట్టిగా చేయాలనా లేదా? మనం గట్టిగా చేయాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీని గెలిపించాలనా లేదా? గట్టిగా చెప్పాల. మరి గెలిపియాలి అన్నప్పుడు ఈడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లి అన్న తమ్ముడు 1వ తారీఖే ఎన్నికలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఓటింగ్కి రావడానికి కూడా భయపడిస్తారు, బయట తిరిగితే భయపడిస్తారు, బయట తిరగొద్దు, ఓటింగ్ పోవద్దు, అనేక రకాలుగా భయపడిచ్చినా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ ప్రాంతంలో మేము దేనికైనా సిద్ధమని, యుద్ధానికి సిద్ధం, బీజేపీని గెలిపించడానికి సిద్ధమని ఇంత పెద్ద ఎత్తున నడుం బిగించినటువంటి కార్యకర్తలందరూ 1వ తారీఖు చివరి నిమిషం వరకు పోలింగ్ పూర్తయ్యేంత వరకు ఏ ఒక్కరు కూడా విశ్రమించకుండా మన ప్రతి ఒక్క ఓటును పోలింగ్ అంటే బూత్ అంటే డబ్బాలో వేసుకునేంత వరకు, ఓటు డబ్బాలో వేసుకునేంత వరకు కూడా విశ్రమించకుండా, ఏ ఒక్క ఓటును కూడా వేస్ట్ పోనీయకుండా, ఏ ఒక్క ఓటు వేయకుండా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రమించి మన బీజేపీ అభ్యర్థులను అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. పాత బస్తీలో రికార్డు సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. పాత బస్తీలో రికార్డు సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? మరి ఖచ్చితంగా ఇంకా కొద్దిసేపట్లో ఇక వచ్చేస్తున్న దగ్గరికి, కొద్దిసేపట్లో కొన్ని నిమిషాల్లో సభా ప్రాంగణానికి మరి చేరుకోబోతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మరి వారితో పాటు కొంతమంది ముఖ్యులు కూడా సభా ప్రాంగణానికి కొన్ని నిమిషాల్లోనే చేరుకోబోతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ 1వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో రేపటితో ప్రచార కార్యక్రమం ముగుస్తుంది. రేపు అమిత్ షా గారు వస్తున్నారు. అమిత్ షా గారు ఇక్కడికి 10 గంటలకంతా మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి అమిత్ షా గారు వచ్చి దర్శనం చేసుకోబోతున్నారు. మరి మీరందరూ అంతకంటే ఒక అరగంట ముందే అందరూ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర చేరుకొని పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాల్సిందిగా, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని మనం అందరము పొందవలసిందిగా కోరుకుంటూ, కమలం పువ్వు గుర్తుకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారికి స్వాగతం సుస్వాగతం. యోగిజీ గారికి స్వాగతం సుస్వాగతం. आदरणीय उत्तर प्रदेश के आदरणीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी का भाग्यनगर की प्रजा हृदय पूर्वक से अभिनंदन करते हुए उनका स्वागत करती है। योगी आदित्यनाथ जी अब हमारे बीच पधार चुके हैं, हम सब उनका हृदय पूर्वक अभिनंदन करते हैं। बोलो जय श्री राम, बोलो जय श्री राम, भारत माता की, बोलो भारत माता की, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। अब हमारे बीच उत्तर प्रदेश के मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी आप पधार चुके हैं। मैं आप सभी लोगों से अनुरोध करता हूं कि वो अपने अपने स्थान पर शांत पूर्वक बैठे, वो हमें संदेश देने के लिए और ओवैसी ब्रदर्स को चैलेंज करने के लिए हमारे बीच आ चुके हैं, हमारा हिम्मत बढ़ाने के लिए हमारे लिए आ चुके हैं। तेलंगाना प्रांत भारतीय जनता पार्टी की इकाई के अध्यक्ष श्री बंडी संजय जी भी हमारे बीच आ चुके हैं।
मैं श्री बंडी संजय जी से अनुरोध करता हूं कि वह सभा को संबोधित करे। भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। वंदे वंदे राम लक्ष्मण जानकी, राम లక్ష్మణ జానకి। అంత జోష్ ఉంది కదా అందరికి। ఇప్పుడే ర్యాలీ వేసినాం, పొట్టు పొట్టు ర్యాలీ అయింది। హిందూ హృదయ సామ్రాట్ మనందరి ప్రియతమ నాయకులు, దేశం కోసం, ధర్మం కోసం, హిందూ సమాజం కోసం నిరంతరం కృషి చేస్తూ ఈరోజు మనందరికీ మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ 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 యోగి ఆదిత్యనాథ్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం। అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు గౌరవనీయులు, ఈ బహిరంగ సభ ఇన్ఛార్జ్ మా అక్క శ్రీమతి డికే అరుణ గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, అన్న మాట్లాడండి ఇప్పటి వరకు మీ అందరినీ ఉర్రూతొలగించినటువంటి శాసనసభ్యులు పెద్దలు సోదరుడు రాజా సింగ్ గారు, వేదికపైనటువంటి ఇతర పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు। ర్యాలీ జోర్దార్ జరిగింది అక్కడ। ఈడికి వచ్చాక వస్తే ఇంకా జోష్ స్టార్ట్ అయింది। ఇప్పుడే కోతల నాయుడు ముఖ్యమంత్రి కోతలు కోసిండట కొన్ని। పాపం ముఖ్యమంత్రి భాషను చూసినాక ఆయన లోపల భయం చూపట్టారు అందరు। ఆ వచ్చిన కార్యకర్త అంటున్నాడ, ఈ పార్టీ దానికి బహిరంగ సంబంధి కన్నా ఫోన్ టెస్ట్ ఇస్తే సరిపోతుండే అన్నారట అందరు। అట్టరి ఫ్లాప్ అయిపోయింది। ముఖ్యమంత్రి ముఖం చూసిన తర్వాత ముఖ్యమంత్రి ముఖంలో కన్నా భయం కనబడుతుంది, ఓడిపోతున్న భయం ఆయన లోపల కనబడుతుంది। ఇలా దేనికోసం అంటే థర్డ్ ప్లేస్ టీఆర్ఎస్ పార్టీ, రెండవ స్థానం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తాపత్రయపడుతున్నాడు, వేల కోట్ల రూపాయలు ఇలా జల్లే ప్రయత్నం చేస్తున్నాడు। కానీ అయినా కూడా ఈ భాగ్యనగరంలో భాగ్యనగర్ నడిబొట్టున ఎగిరేది కేవలం కాషాయపు జెండా, కమలపు జెండా తప్ప వేరే జెండాలకు స్థానం లేదన్న విషయాన్ని ఈ నెల 1వ తారీఖు నాడు ఈ భాగ్యనగర్ ప్రజల యొక్క ఐక్యత ఏంది, భాగ్యనగర్ ప్రజల యొక్క సంఘటిత శక్తి ఏందో ఇవాళ మనం అందరం చూపట్టబోతున్నాం। ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు। ఢిల్లీ నుంచట వరదల లెక్క నాయకులు వస్తున్నారట। నీవు చేతగాక హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ఫామ్ హౌస్ లో వన్నావు కాబట్టి, తప్పదాగి ఫామ్ హౌస్ లో వన్నావు కాబట్టి ఇవాళ ఢిల్లీ నుంచి నాయకులు ఇలా ఈ భాగ్యనగర్కి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని ఆదుకోలేడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు సేవ చేయలేడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేయడు। ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది। మీ భాగ్యనగరానికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా నింపడానికి మాత్రమే ఇవాళ ఢిల్లీ నుంచి నాయకులు ఈ హైదరాబాద్కి వస్తున్నారు। ఎస్, భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో విస్తరించిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ। నీ పార్టీ ఇలా గల్లీ పార్టీ కాదు, కేవలం గడిల పార్టీ కాబట్టి నీ పార్టీని ప్రజలు దేకకుండా తరిమి కొట్టడానికి ఇలా భాగ్యనగర్ ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి। సంక్షేమ పథకాల పేరు చెప్తున్నాడు। నేను ఉదయమే డిమాండ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు నిజంగా గత ఎన్నికల ముందు భాగ్యనగర్ లో జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాడివైతే
నీ మేనిఫెస్టోను ఈ రోజు బహిరంగ సభ సందర్భంగా చదువు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు చెప్పు, ఏం హామీలు ఇచ్చినావు, ఎన్ని హామీలు నెరవేర్చినావు, ఎందుకు నెరవేర్చలో చెప్పంటే ఇవాళ కనీసం మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా ప్లీజ్ ఓట్లేయండి, ప్లీజ్ ఓట్లేయండి, ఒక్కసారి అవకాశం ఏంటి, ప్లీజ్ 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 అని 10 సార్లు మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి. లాస్ట్కు గాడికి దిగదాని ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, మంచి అవకాశం, ఒక్కసారి గుర్తుంచుకోండి. ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళ మత విద్వేషాలు రగులుతాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనేకుండా వాళ్ళ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. భాగ్యనగర్ ప్రజలందరూ కూడా దయచేసి ఓట్లు వేయండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండెపాడని చెప్పండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ఎంఎం పార్టీనే మేయర్ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నాడు. ఎంఎం పార్టీకి మేయర్ పదవి ఇవ్వబోతున్నాడు. మేయర్ అయిన తర్వాత ఎంఎం పార్టీ మేయర్ అయిన తర్వాత ఇలా ఎంఎం పార్టీ ఈ ప్రభుత్వంలో మంత్రి బాధ్యతలు చేపట్టి ఇలా పూర్తి భాగ్యనగరాన్ని నాశనం చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి టిఆర్ఎస్ ఎంఎం పార్టీలు కలిసి కుట్ర పంతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మొన్ననే ఎంఎం పార్టీ మా ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రి రావాలన్నా ఇలా మా అనుమతి తీసుకోవాలన్నట. మా ఓల్డ్ సిటీ ముఖ్యమంత్రి ఓవైసట. ఒక్కసారి ఆలోచించండి, ఎంఎం పార్టీ అడిగ మేయర్ అయితే ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకుంటే ఈ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు కాబోతున్నారు. ఈ రాష్ట్రంలో 2 జెండాలు ఎగరబోతున్నాయి. 370 ఆర్టికల్ కోసం అనేక మంది వీర జవాన్లు ఆ 370 ఆర్టికల్ రద్దు కోసం ప్రాణ త్యాగం చేశారు. భారతీయ జనతా పార్టీ పరివార క్షేత్ర కార్యకర్తలు కూడా 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ప్రాణ త్యాగం చేసిన సందర్భాన్ని ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు గుర్తుంచుకోండి. మళ్ళీ తిరిగి ఒక్కసారి ఈ నెల 1వ తారీఖు నాడు డిసెంబర్ 1 నాడు మనం ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మళ్ళీ 370 ఆర్టికల్ రద్దు కోసం ఎంత ఉద్యమాలు చేస్తామో, ఎన్ని ఆత్మ బలిదానం జరిగినాయో మళ్ళా అటువంటి అవకాశం దయచేసి ఇవ్వకండి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజ సంఘటన కోసం అనేక మంది ఉగ్రవాదుల చేతిలో, టెర్రరిస్టుల చేతిలో ఆత్మ బలిదానం చేసిన సంగతిని ఒక్కసారి గుర్తుంచుకోండి. అధికారం భారతీయ జనతా పార్టీదే, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇలా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నట, టిఆర్ఎస్ పార్టీ గెలవకుంటే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటాడ. ఎస్, అవినీతి ముఖ్యమంత్రిగా, అవినీతి పాలనగా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఒక క్వారంటైన్ ముఖ్యమంత్రిగా, ఒక కుటుంబ పాలన ముఖ్యమంత్రిగా, ఒక అవినీతి ముఖ్యమంత్రిగా, ఒక గడీల ముఖ్యమంత్రిగా ఇవాళ ఇమేజ్ మొత్తము దేశం మొత్తం చర్చించుకున్నాడు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెమైనా ఆలోచన ఉండాలి, కొంచెమైనా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒక్కసారి కూడా కనీసం పేదలకు ఇబ్బంది వస్తే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి హైదరాబాద్ లో వరదొస్తున్నాడు. కోవిడ్ సందర్భంగా రాడు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం మాకు ఏం అవసరం లేదు, పైసలు వేస్తే మేము ఓట్లేస్తాం, పైసల ద్వారానే, అబద్ధాల ద్వారానే ఇలా రాజ్యాధికారాన్ని చెలాయిస్తామనేది ఓ దుర్మార్గపు ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు. మాకు ఎంఏఎంకి ఏం సంబంధం లేట, నీకు ఎంఏఎంకి ఏం సంబంధం లేకుంటే నిజామాబాద్ లో ఎంఏఎం పార్టీని మేయర్ గా ఎందుకు చేస్తామో ఒక్కసారి అంచు. ఏ మత విద్వేషాలు జరిగేట భారతీయ జనతా పార్టీ వస్తే మత విద్వేషాలు అవుతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 80% పైగా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగిస్తున్నది. విశ్వ నగరాలను అభివృద్ధి కొనసాగుతున్నది. అలా మేము డల్లాస్ చేయం, ఇస్తాంబుల్ చేయం, కానీ అభివృద్ధి చెందిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అభివృద్ధి చెందడానికి ఒక ఇండోర్ గా ఈ భాగ్యనగరాన్ని మార్చబోతున్నాం. అభివృద్ధి చెందిన ఒక అహ్మదాబాద్ గా ఈ భాగ్యనగరాన్ని మార్చబోతున్నాం. అభివృద్ధి చెందిన ఒక సూరత్ గా ఈ భాగ్యనగరాన్ని మార్చబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రాంతంలో ఎక్కడ మత కొల్లలు జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అభివృద్ధి చెందాలంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి మార్పు కోరి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి, అభివృద్ధి ఎంతో మేము చూసిపడతాం. దయచేసి అందరూ ఓట్ బ్యాంక్ అవ్వరండి. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని ఓట్లను చీల్చే ప్రయత్నం చేయకండి. అందరు కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే మీ అందరికీ కోరుకుంటూ సెలవు. భారత్ మాతాకి, भारत माता की जय श्री राम, जय श्री राम। भाइयों, आज हमारे मुख्य अतिथि श्री योगी आदित्यनाथ जी का सम्मान खंडवे के द्वारा किया जाएगा।
నరేంద్ర మోడీ నాయకత్వం తోటి భారతీయ జనతా పార్టీ లక్ష్యం తోటి ప్రజా వికాసం సకల జనులకు సొంతం సౌభాగ్య భారతం బీజేపీ భారతం సనాతన ధర్మం విశ్వగురువు గవతరించు కలలుగనే గమ్యం. भाइयों, आप सभी लोग प्रतीक्षा करें. अब हमारे प्रिय नेता हिंदू हृदय सम्राट मर्यादा पुरुषोत्तम श्री योगी आदित्यनाथ जी अब हमारी सभा को संबोधित करेंगे. అమ్మ గంట నీరు తుడిచే ఉజ్వల జ్ఞాతై పగసూరే కట్టె పొయ్యి చరమ గీతమై సుకన్య సమృద్ధి పథకం పిల్లల వరమై బేటీ పడావో బేటీ బచావో बोलो जय श्री राम. राम लक्ष्मण जान की. राम लक्ष्मण जान की. बोलो भारत माता की. भाग्यनगर वासुला दर की ना नमस्कार करा लो. भारत माता की. भारत माता की. भारत माता की. वंदे वंदे वंदे. जय श्री राम. जय जय श्री राम. आज के इस ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन के इस चुनाव प्रचार में यहां पर भारतीय जनता पार्टी के आप सभी कार्यकर्ता बंधुओं के साथ मिलकर के इस चुनाव में अपना योग्य मार्गदर्शन दे रहे राष्ट्रीय महामंत्री माननीय श्री भूपेंद्र यादव जी, प्रदेश के माननीय अध्यक्ष श्रीमान बंदी संजय कुमार जी, राष्ट्रीय उपाध्यक्ष श्रीमती डीके अरुणा जी, माननीय विधायक श्रीमान टी राजा सिंह जी, माननीय सांसद श्री स्वयं बाबू राव जी, महाराष्ट्र से यहां पर पधारे माननीय विधायक श्री आशीष शेलार जी, भारतीय जनता पार्टी के प्रदेश उपाध्यक्ष सेंडला लक्ष्मी नारायण जी, जी मनोहर रेड्डी जी, प्रदेश महासचिव कुमारी बंगारू श्रुति जी, प्रदेश अध्यक्ष ओबीसी मोर्चा श्याले भास्कर राज जी, डॉक्टर एस प्रकाश रेड्डी जी, श्रीमती जी उमा रानी जी, श्री बी पांडु यादव जी, एस सुरेंद्र रेड्डी जी, श्री उमा महेंद्र जी और भारी संख्या में यहां पर उपस्थित भाग्यनगर के भाग्य को बनाने वाले मेरे उपस्थित भाइयों बहनों, मैं आप सबका हृदय से अभिनंदन करता हूं, आप सबका स्वागत करता हूं. जो उत्साह मैं आज सुबह से यहां पर देख रहा हूं, अभी मैं कुछ ही देर पहले एक बहुत बड़े रोड शो के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का
इस महानगर पालिका के इस चुनाव प्रचार के दौरान जनता जनार्दन के द्वारा जो अपार उत्साह भारतीय जनता पार्टी के प्रति देखने को मिला है, मित्रों, मैं विश्वास के साथ कह सकता हूं कि पिछले 6 वर्षों के दौरान यहां की जनभावनाओं की जो उपेक्षा यहां की सरकार ने की है, यहां के विकास को बाधित किया है, यहां भ्रष्टाचार को बढ़ावा दिया है, अराजकता को बढ़ावा दिया है, फैमिली एंड फ्रेंड की सरकार जो अराजकता का कारण बनी है, अभी अधिक दिनों तक यह हैदराबाद महानगर पालिका का यह चुनाव इसका जवाब देने जा रहा है। और भारतीय जनता पार्टी शुचिता, पारदर्शिता और विकास की बुनियादी सुविधाओं के साथ आज इस चुनाव में आपके सामने आई है। सचमुच यह निजाम शाही की अंतिम विदाई की तैयारी यहां से प्रारंभ होती है और इसके लिए मैं आप सबका अभिनंदन करता हूं। भाइयों बहनों, आपने पिछले 6 वर्षों के दौरान प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारत की सरकार की कार्य पद्धति को देखा है। पिछले 9 महीनों से पूरा देश कोरोना से जूझ रहा है और पूरी दुनिया के अंदर प्रधानमंत्री मोदी जी के नेतृत्व में कोरोना मैनेजमेंट के लिए जितना बेहतरीन कार्य हुआ, दुनिया ने उसको सराहा है, WHO ने उसकी सराहना की है। चाहे वह उस दौरान गरीबों को फ्री में राशन देने का कार्य रहा हो, आत्मनिर्भर भारत के अंतर्गत नौजवानों के लिए रोजगार का कार्य रहा हो, जनधन अकाउंटधारी महिलाओं के खातों में पैसा देने का कार्य हो, या प्रधानमंत्री किसान सम्मान निधि का पैसा डीबीटी के माध्यम से देश के 12 करोड़ किसानों के अकाउंट में देने का हो, ईमानदारी के साथ सबका साथ, सबका विकास और सबके विश्वास पर केंद्र की मोदी सरकार खरी उतरी है। भाइयों बहनों, अगर 12 करोड़ किसानों के खाते में डीबीटी के माध्यम से पैसा जा सकता है, तो अभी हैदराबाद में बाढ़ आई थी, बाढ़ का ये पैसा केसीआर की सरकार डीबीटी के माध्यम से यहां के किसानों के खातों में, यहां के नागरिकों के पीड़ितों के खातों में देने में क्यों विफल हुई? कहीं ना कहीं यहां की सरकार की नीयत साफ नहीं थी और इसीलिए उसने वहां पे व्यापक भ्रष्टाचार को फैलाने का कार्य किया। मैं उत्तर प्रदेश से हूं। पिछले 3.5 वर्षों से प्रदेश में मुझे मुख्यमंत्री भारतीय जनता पार्टी ने बनाया, प्रधानमंत्री मोदी जी ने बनाया। भाइयों बहनों, 3.5 वर्ष में हम लोगों ने प्रदेश के अंदर 35 लाख गरीबों को प्रधानमंत्री आवास उपलब्ध करवाए हैं। मैं पूछना चाहता हूं केसीआर से, वे 6 वर्षों से यहां मुख्यमंत्री हैं, उन्होंने कितने गरीबों को यहां पर प्रधानमंत्री आवास योजना का लाभ दिया है? और आखिर यहां के गरीबों को प्रधानमंत्री आवास योजना का लाभ क्यों नहीं मिल पा रहा है? उत्तर प्रदेश के अंदर 10 करोड़ लोगों को आयुष्मान भारत के अंदर आयुष्मान भारत की सुविधा का लाभ 5 लाख रुपए सालाना स्वास्थ्य बीमा का कवर मिलता है। आखिर तेलंगाना में इस सुविधा का लाभ यहां की सरकार क्यों नहीं दिला रही है, जबकि मोदी जी ने तो पूरे देश के अंदर योजना को लागू किया है? इसका मतलब यहां की सरकार का गरीबों को चिंता नहीं, किसानों की चिंता नहीं, नौजवानों की चिंता नहीं, उन्हें चिंता है अपने परिवार की और MIM की। उन्हें चिंता है अपने परिवार की और MIM की।
यहां की जनता की चिंता नहीं है। और भाइयों बहनों, एमआईएम की कार्य पद्धति किसी से छुपी भी नहीं। भूपेंद्र जी बिहार के चुनाव के प्रभारी थे भारतीय जनता पार्टी के, और बहुत भारी विजय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी ने बिहार के अंदर अपने गठबंधन के साथ फिर से सरकार बनाई है। भूपेंद्र जी चुनाव के बाद आज यहां पर मेरी पहली मुलाकात हो रही, मैं उनका अभिनंदन करता हूं। जितनी शानदार विजय बिहार के अंदर हुई, बिहार के अंदर फिर से भारतीय जनता पार्टी गठबंधन की सरकार बनी। एमआईएम का एक विधायक बना, और जब शपथ लेने के लिए गया तो उसने कहा मैं हिंदुस्तान के नाम पे शपथ नहीं लूंगा। भाइयों बहनों, हिंदुस्तान में रहोगे, हिंदुस्तान का खाओगे, लेकिन हिंदुस्तान का गाओगे नहीं। ये कब तक चलेगा? कब तक हम चलने देंगे इस कार्य को? भाइयों बहनों, हमें ये सोचना होगा। भारत के अंदर कोई रहेगा तो भारत के संविधान के अनुसार उसको चलना भी पड़ेगा, और भारत के मानवाधिकारों का सम्मान भी करना पड़ेगा। 1946 से लेके 1948 के बीच में आपके पूर्वजों का जो भारत गणराज्य के अंदर हैदराबाद की निजामशाही के खिलाफ आंदोलन था, यह आंदोलन इसी बात को लेकर के था कि हम एक संविधान के अंदर प्रधानमंत्री मोदी जी की उन संकल्पनाओं को पूरा करने के लिए आपके पूर्वजों का संकल्प 1948 में ही देखने को मिला था, जब उन्होंने एक भारत श्रेष्ठ भारत का नारा दिया था। सरदार वल्लभ भाई पटेल जी के नेतृत्व में उस समय निजाम कुछ आनाकानी कर रहा था, और आनाकानी का जवाब सरदार पटेल ने एक महाअभियान चला करके भारत गणराज्य का हिस्सा बना करके कितना अत्याचार निजाम ने किया था यहां की महिलाओं पर, यहां के नागरिकों पर। इतने वर्ष बीत गए, 7 दशक बीत गए। पिछले 6 वर्षों से तेलंगाना में टीआरएस की सरकार है, इन्होंने भी वायदा किया था कि यहां पर बलिदान होने वाले उन सभी नागरिकों का एक भव्य स्मारक बनाने का कार्य करेंगे, लेकिन एमआईएम के दबाव में जो निजाम की भाषा बोलने का कार्य कर रहे हैं, वे वो स्मारक नहीं बनने देना चाहते हैं। भारतीय जनता पार्टी आपके पास आई है कहने के लिए कि हैदराबाद की निजामशाही को समाप्त करने के लिए उनके रजाकारों के अत्याचार के खिलाफ जो आंदोलन यहां पर हुआ था, उस आंदोलन में शहीद होने वाले भारत माता के उन सभी सपूतों का स्मारक यहां पर पूरे गर्व गौरव के साथ बनना चाहिए। ये कार्य यहां पर किया ही जाना चाहिए, और इस संकल्प के साथ हम सबको आगे बढ़ने की तैयारी करनी चाहिए। लेकिन आज यहां पर एमआईएम के दबाव में टीआरएस की सरकार कार्य नहीं करने देना चाहती, वे नहीं होने देना चाहती है। वे हर प्रकार से आपकी भावनाओं को दबाने का कार्य करना चाहते हैं। कार्य कैसे होता है आपने अभी देखा होगा। प्रधानमंत्री मोदी जी ने 2014 में शपथ लेते ही एक मंत्र दिया था देश को। उन्होंने कहा था मैं जाति, मत, मजहब, क्षेत्र, भाषा के आधार पर किसी के लिए कोई घोषणा नहीं करूंगा। उन्होंने कहा था मेरा एक मंत्र होगा, वह होगा सबका साथ, सबका विकास। और सबका साथ और सबका विकास हुआ तो मोदी जी को फिर से सबका विश्वास भी मिला। 2019 में फिर से भारी बहुमत से प्रधानमंत्री बने। पहले 5 साल गरीबों के कल्याण के लिए, अगले 5 साल राष्ट्र के उत्थान के लिए। आज पाकिस्तान भी टेढ़ी नजरों से भारत को देख नहीं सकता। याद करिए, वह भी दिन थे जब मुंबई में आतंकी हमला होता था,
भारत सरकार चुप हो जाती थी। और आज पुलवामा में थोड़ा दुस्साहस किया, पाकिस्तान के अंदर घुस करके सर्जिकल स्ट्राइक करने का कार्य भी प्रधानमंत्री मोदी जी ने किया। एक समय था जब कश्मीर में बिना परमिट के नहीं जा सकते थे। आज अगर हैदराबाद का नौजवान भी चाहेगा तो श्रीनगर के अंदर मकान और जमीन खरीद करके रह सकता है। यह अधिकार किसी ने दिलाया है? प्रधानमंत्री मोदी जी ने और गृह मंत्री अमित शाह जी ने आपको दिलाया है। अभिनंदन करना चाहिए इन दोनों महापुरुषों का, जिन्होंने एक भारत श्रेष्ठ भारत की इस परिकल्पना को साकार किया है। भाइयों बहनों, यह है एक भारत श्रेष्ठ भारत की परिकल्पना। मोदी जी के लिए पूरा भारत एक है, पूरा भारत उनका परिवार है। और केसीआर के लिए अपना परिवार ही तेलंगाना हो गया है, यही अंतर है। एमआईएम के लिए तो दो भाई के अलावा तीसरा कोई है ही नहीं, और किसी के बारे में सोच ही नहीं सकते, हमेशा उल्टा ही बोलेंगे। भाइयों बहनों, ट्रिपल तलाक की कुप्रथा को मोदी जी ने समाप्त कर दिया हमेशा के लिए। 3 तलाक के नाम पर आधी आबादी पर अब कोई अत्याचार नहीं कर पाएगा, और करेगा तो जेलें उसका इंतजार करेंगे। और मैं सचमुच जब 5 अगस्त को प्रधानमंत्री मोदी जी ने अयोध्या में राम मंदिर के कार्य का शुभारंभ किया, मेरी हार्दिक इच्छा थी कि यहां से भी आप लोगों को भी आमंत्रित कराऊं, लेकिन कोविड-19 के प्रोटोकॉल को ध्यान में रखना था। भाइयों बहनों, कोविड-19 के प्रोटोकॉल को ध्यान में रख करके कार्य भगवान राम के भव्य मंदिर के निर्माण कार्य को आगे बढ़ा दिया गया। 492 वर्ष के इतिहास में जो कार्य कभी नहीं हो पाया, आज मोदी जी के नेतृत्व में अयोध्या में भगवान राम के भव्य मंदिर के निर्माण का कार्य आगे बढ़ चुका है। आने वाले 3-4 वर्षों में भगवान राम के रामलला के दर्शन करने के लिए यह आनंद आप सबको भी प्राप्त होगा। यह है राष्ट्र गौरव, यह है आत्म गौरव का भाव। और राम मंदिर बनने का मतलब राम राज्य की उस अवधारणा को जो सबका साथ, सबके विकास के साथ हम सबको आगे बढ़ने की प्रेरणा देता है। मैं यही पूछने के लिए आया हूं, अगर 12 करोड़ किसानों के खातों में प्रधानमंत्री किसान सम्मान निधि का पैसा जा सकता है, तो हैदराबाद के बाढ़ पीड़ितों के खाते में केसीआर की सरकार ने पैसा सीधे उनके अकाउंट में क्यों नहीं भेजा? टीआरएस के कार्यकर्ताओं को लूट करने की छूट क्यों दे दी गई? ये चीजें बताती है सरकार की नीयत यहां साफ नहीं थी। आज आप देख रहे होंगे कोविड मैनेजमेंट में प्रधानमंत्री मोदी जी की पूरी दुनिया ने सराहना की। लोग दुनिया के राष्ट्राध्यक्ष पूछते रहे, इतनी बड़ी आबादी को मोदी जी आपने कैसे बचा दिया? 20 लाख करोड़ रुपए का आर्थिक पैकेज, 1,76,000 करोड़ रुपए का देश के अंदर गरीब कल्याण पैकेज, और अब टीकाकरण की भी बात आ चुकी है। आज तो प्रधानमंत्री मोदी जी स्वयं हैदराबाद में आकर के उस लैब का भी निरीक्षण, अहमदाबाद, हैदराबाद और पुणे की यात्रा करके देश के अंदर अपने देश की 135 करोड़ जनता की जान को बचाने के लिए वैक्सीन की प्रगति की समीक्षा करने के लिए दौरा कर रहे हैं। यह है राष्ट्र प्रेम का ये भाव।
और हैदराबाद में रहने के बावजूद केसीआर कभी भी नहीं गए होंगे उस लैब में, कभी नहीं गए होंगे। गए हैं क्या? गए हैं। मैं देख रहा था पूरी जगह पोस्टर में पिता पुत्र का चित्र लगा है और अराजकता फैलानी हो तो फ्रेंड के रूप में एमआईएम जैसे नमूने जो मिल गए हैं। भाइयों बहनों, तेलंगाना के लिए बहुत बड़ा कार्य इस महानगर पालिका चुनाव के माध्यम से एक संदेश आप सबको देना है। हम लूट की छूट नहीं देंगे, ये मैसेज होना चाहिए। लूट की छूट नहीं मिलनी चाहिए लोकतंत्र में किसी को भी। और जनता जनार्दन है। एमआईएम और टीआरएस की गठबंधन का कोई भी यहां पे महानगर पालिका बनती है तो लूट की खुली छूट उनको होगी। जनता बुनियादी सुविधाओं से वंचित होगी। व्यापक अराजकता का और लूट खसोट का जो दौर उन्होंने पिछले 6 वर्षों के अंदर किया है, यही देखने को मिलेगा। भारतीय जनता पार्टी है आपसे कहने के लिए। उत्तर प्रदेश के अंदर जब भाजपा नहीं थी तब राम की जन्मभूमि के जिले को लोग फैजाबाद से पहचानते थे। हम लोग आए, हमने अयोध्या नाम कर दिया। अगर फैजाबाद अयोध्या हो सकता है, भाइयों बहनों, अगर इलाहाबाद प्रयागराज हो सकता है तो हैदराबाद भी भाग्यनगर फिर से बन सकता है। और उसी भाग्यनगर के भाग्य को बनाने के लिए चुनाव है। और भाइयों बहनों, इसी दिशा में अभियान आगे बढ़ने की आवश्यकता है। जो उत्साह है, जिस तेजी के साथ आप सबने इस कार्य को आगे बढ़ाया है, मैं सुबह से देख रहा हूं लाखों की संख्या में नौजवानों की, माताओं की, बहनों की, समाज के प्रत्येक तबके का व्यापक समर्थन भारतीय जनता पार्टी को प्राप्त हो रहा है। और इसलिए प्राप्त हो रहा है, सबको मालूम है कि मोदी जी के नेतृत्व में आज भारत प्रगति की नई ऊंचाइयों को छू रहा है। और हम लोग हैदराबाद महानगर पालिका के चुनाव के माध्यम से यह संदेश एक बार फिर से देश और दुनिया के अंदर देने का कार्य करेंगे। इतना बड़ा कार्यक्रम एक अभियान के साथ, और इसीलिए मैं स्वयं भी आज यहां की कमेटी से, यहां के प्रदेश अध्यक्ष जी से स्वयं अनुरोध करके आया हूं कि अगर वहां पर मैं भी कुछ योगदान कर सकूं तो मैं भी विशेष रूप से आपके बीच यहां पर आया हूं आप सबसे अपील करने के लिए। भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को भारी बहुमत से विजयी बना करके हैदराबाद को के भाग्य को बदलने के लिए, भाग्यनगर का मतलब जो समृद्धि का प्रतीक हो, समृद्धि व्यक्ति के जीवन में, उसके पारिवारिक जीवन में, उसके सार्वजनिक जीवन में और बुनियादी सुविधाओं के माध्यम से विकास की योजनाओं को हर जन तक बिना भेदभाव के पहुंचाने का अभियान, उस अभियान के साथ आप सबको जोड़ने के लिए आज मैं यहां पर आप सबसे अपील करने के लिए आया हूं। आप सभी भारतीय जनता पार्टी को भारी बहुमत से अपने समर्थन और सहयोग दें। भारतीय जनता पार्टी के पक्ष में अपना समर्थन दें। यही अपील करने के लिए आपके बीच में मैं यहां पर उपस्थित हुआ हूं। आप सबसे मेरी विनती होगी, जो समर्थन और सहयोग और जो उत्साह आपने दिखाया है, ये हम सब के लिए और इस ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन के चुनाव के माध्यम से
यहाँ के भाग्य को बदलने में इसकी बड़ी भूमिका होगी। यही अपील करते हुए मैं वाणी को देता हूं विराम। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम।